ఢిల్లీలోని బీఆర్ఎస్ భవన్లో ఎమ్మెల్సీ కవిత, కేటీఆర్, హరీష్ రావు సహా బీఆర్ఎస్ నేతలు సమావేశమయ్యారు. ఢిల్లీ శివారులోని తిహార్ జైలు నుంచి కవిత విడుదలైన తర్వాత నేరుగా బీఆర్ఎస్ ఆఫీసుకు వెళ్లారు. తన విడుదలపై సంతోషంతో పార్టీ నేతలకు స్వీట్స్ పంచారు కవిత. తర్వాత రేపటి కార్యాచరణపై చర్చించారు. ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, కాసేపటి క్రితమే అంటే ఎగ్జాక్ట్లీ 9 గంటల 12 నిమిషాలకు తిహార్ జైలు నుంచి ఎమ్మెల్సీ కవిత, కల్వకుంట్ల కవిత బెయిల్ పై విడుదలైనటువంటి సందర్భం మనం చూస్తున్నాం. అయితే అక్కడి నుంచి విడుదలైన వెంటనే అక్కడ వచ్చినటువంటి కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు, పలు సీనియర్ లీడర్లందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే ఒక్కసారిగా ఆ జైలు నుంచి బయటికి రావడంతో తన కొడుకుని ఆలింగనం చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. కంటతడి పెట్టినటువంటి సందర్భాన్ని మనం చూసాం. భర్త అనిల్ కావచ్చు, అన్నయ్య కేటీఆర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా గుండెకి హత్తుకొని ఆనంద బాష్పాలు నలిచారు. దాని తర్వాత భావోద్వేగానికి గురైనటువంటి పరిస్థితి చూసాం. ఎందుకంటే 165 రోజుల పాటు తిహార్ జైల్లో మగ్గి బయటకు వచ్చినటువంటి సందర్భంలో ఆ పార్టీకి సంబంధించినటువంటి నేతలందరూ కూడా చాలా ఆనందంతో ఉన్నారు. బయటికి ఇంతకాలానికి వచ్చిన నేపథ్యంలో అక్కడి నుంచి నేరుగా అక్కడ టపాసులు పిలిచారు. దాని తర్వాత కాసేపు మీడియాతో మాట్లాడిన తర్వాత నేరుగా ఢిల్లీలోని బీఆర్ఎస్ జాతీయ కార్యాలయంగా ఉన్నటువంటి అక్కడికి వెళ్ళినటువంటి సందర్భం అయితే మనం చూసాం. అక్కడ కేటీఆర్, హరీష్ తో పాటు పలువురు రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా పార్టీకి చెందినటువంటి సీనియర్ లీడర్, ఎంతో మహిళా లీడర్ కూడా అక్కడికి రావడం జరిగింది, మాజీ మంత్రులు కూడా. అయితే రేపటి కార్యాచరణతో పాటు రేపు ఎన్ని గంటలకు వెళ్లేది, అదేవిధంగా రేపు మార్నింగ్ జరగాల్సినటువంటి ట్రయల్ సంబంధించి సిబిఐకి సంబంధించినటువంటి షార్ట్ షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో దీనికి సంబంధించినటువంటి విచారణ కూడా హాజరు కావాల్సిన అవసరం ఉంది. దీని నేపథ్యంలో ట్రయల్ కోర్టుకు మధ్యాహ్నంలోగానే అది పూర్తి చేసుకున్న తర్వాత 2 గంటల 45 నిమిషాలకు ఆమె ప్రత్యేకంగా హరీష్ రావు, కేటీఆర్, కవితతో పాటు పలు సీనియర్ లీడర్ తో కలిసి ఆమె ఫ్లైట్ లో బయలుదేరుతారు. అక్కడి నుంచి నేరుగా 4:30-5 గంటల వరకు బంజారాహిల్స్ లోని తన నివాసానికి చేరుకునేలాగా ప్లాన్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే తెలంగాణ భవన్ లో ఎప్పుడైతే బెయిల్ వచ్చిందో మధ్యాహ్నం, దాని తర్వాత అందరూ కూడా సంబరాలు జరుపుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ రాష్ట్ర కార్యాలయాల్లో, అదేవిధంగా జిల్లా కార్యాలయాల్లో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిపారు, స్వీట్ పంచుకున్నారు, బాణసంచ కూడా కాల్చినటువంటి విజువల్స్ కూడా మనం చూస్తూ వచ్చాం ఉదయం నుంచి కూడా. అయితే ఎట్టకేలకు 165 రోజుల తర్వాత బెయిల్ లభించడంతో పట్ల తన ఆనందాన్ని వ్యక్తపరుస్తూ, నేను కేసీఆర్ బిడ్డను, తెలంగాణ బిడ్డను, ఎక్కడా తలొక్కను, ఏ తప్పు చేయలేదు, నేను మొండిదాన్ని అని కూడా అక్కడ మీడియాతో మాట్లాడినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఏదైనప్పుడు కూడా 18 సంవత్సరాలు నేను రాజకీయాల్లో ఉన్నాను, ప్రజా జీవితంలో ఆటుపోట్లను ఎదుర్కొన్నదాన్ని, పార్లమెంట్ సభ్యురాలుగా ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను, నేను సందర్భం వచ్చినప్పుడు నేను అన్నింటినీ వడ్డీతో సహా చెల్లిస్తానంటూ కూడా తన వ్యాఖ్యల్లో మీడియాను ఉద్దేశించి ఓపెన్ టాప్ కారు పైకెక్కి మాట్లాడినటువంటి సందర్భం చూసాం. అప్పుడు కన్నీరు కూడా పెట్టుకున్నటువంటి సందర్భం. తన కొడుకుని దగ్గర తీసుకొని భావోద్వేగానికి లోనైంది. 5.5 నెలల పాటు నేను ఇలాంటి తప్పు చేయకున్నప్పటికీ కూడా నేను జైల్లో మగ్గాల్సిన పరిస్థితి వచ్చింది అని కూడా తన భావోద్వేగాన్ని, ఇప్పుడు రాజకీయాల జోలికి ఈ సందర్భంలో మాట్లాడను, కానీ వడ్డీతో సహా చెల్లిస్తాను అన్నటువంటి విషయాన్ని ఆమె రాజకీయంగా మాట్లాడే ప్రయత్నం చేసింది. ఏదైనప్పుడు కూడా నేను కేసీఆర్ బిడ్డను, ఖచ్చితంగా ఇవన్నీ కూడా త్వరలోనే చేల్చుకుంటానన్న విషయం కూడా చెప్పింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎలాంటి పరిణామాలకైనా నేను సిద్ధంగా ఉన్నట్టు చెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే బెయిల్ రావడం పట్ల వివిధ రాజకీయ పార్టీలు ఒక్కొక్కరు ఒక రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నటువంటి సందర్భం. కాంగ్రెస్ పార్టీలోని కొంతమంది భిన్న స్వరాలు ఉన్నాయి. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నిన్నటి వరకు కేసీఆర్ కు కుడిభుజంగా ఉన్నటువంటి ఎంపీ కేశవరావు జైలు నుంచి కవిత విడుదలను స్వాగతిస్తానంటూ కవిత బెయిల్పై వచ్చినట్టు అర్హురాలి అంటూ కూడా చెప్పారు. అయితే అదే పార్టీకి సంబంధించిన కొంతమంది మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వాదిస్తేనే ఈ రోజు బయటకు వచ్చిందంటూ కూడా కొంతమంది వ్యాఖ్యానించిన సందర్భం ఉంది. బీజేపీకి సంబంధించినటువంటి కొంతమంది మరో రకంగా మాట్లాడుతున్నారు. మొత్తానికైతే ఆమె బయటికి బెయిల్ మీద రావడం పట్ల కొంత రాజకీయంగా విమర్శలు, ప్రతి విమర్శలు అయితే రాష్ట్ర రాజకీయాల్లో కొనసాగుతున్నటువంటి పరిస్థితి. రేపు ఆమె హైదరాబాద్ వచ్చిన తర్వాత మళ్ళీ ఏమైనా ప్రత్యేకంగా మీడియాతో మాట్లాడుతుందా, ఎలా ఉంటుందో చూడాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా రేపటి జరగబోయేటువంటి కార్యక్రమాన్ని అజెండా నిర్ణయించడంలో భాగంగా బీఆర్ఎస్ రాష్ట్ర అక్కడ ఢిల్లీలోని కార్యాలయానికి అయితే చేరుకున్నారు. అక్కడ తన స్వయంగా స్వీట్ ని ఒక్కొక్క లీడర్ కు ఆమె పంచిపెట్టే విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. ప్రత్యేకించి అందుబాటులో ఉన్నటువంటి లీడర్లతో కాసేపు భేటీ అయింది. దాని తర్వాత
విశ్రాంతి తర్వాత రేపు మార్నింగ్ ఆ కోర్టుకు సంబంధించినటువంటి విచారణలో పాల్గొనే అవకాశం ఉంది. దాని తర్వాత ఆమె రేపు ఢిల్లీ నుంచి నేరుగా హైదరాబాద్కు వచ్చి మిగతా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే కనిపిస్తోంది. నరేందర్, అంటే ఓటమి తర్వాత బిడ్డ జైలుకి వెళ్ళిన తర్వాత కేసీఆర్ ఎక్కడ కూడా బయటికి రాలేదు, ఎక్కడ కనిపించలేదు. అంటే ఈ పరిణామం తర్వాత కేసీఆర్ యాక్టివ్ అయ్యే అవకాశం ఉందా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పటి వరకు 5.5 నెలల నుంచి కొంచెం డిస్టర్బెన్స్ లో ఉన్నటువంటి మాట వాస్తవమే. ఎందుకంటే ఓ పక్క అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినటువంటి నైరాశ్యంలో కేసీఆర్ ఉన్నారు. ఎందుకంటే రెండు పర్యాయాలు దాదాపు 9.5 సంవత్సరాల పాటు రాష్ట్రంలో చక్రం తిప్పినటువంటి కేసీఆర్ అటు బిడ్డగా ఎంపీగా ఉంది, తర్వాత ఎమ్మెల్సీని కూడా చేశాడు. దాని తర్వాత కొడుకు కేటీఆర్ 2 పర్యాయాలు మంత్రిగా చేశారు. ఆయన ముఖ్యమంత్రిగా 2 పర్యాయాలు ఉన్నారు. అంటే ఏకఛత్రాధిపత్యంగా తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా భావిస్తున్నటువంటి కేసీఆర్ ఇట్లా ప్రతి అడుగులోనూ ఉన్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఒక్కసారిగా అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోవడం, దాని తర్వాత బిడ్డ జైలుకి వెళ్ళడం, ఇక్కడ ఎంపీ ఎన్నికల్లో గుండు సున్నా రావడం, అంటే 2 కాంగ్రెస్ బీజేపీకి 8 స్థానాలు వస్తే ఎక్కడ కూడా బీఆర్ఎస్ పార్టీ ఉనికి కూడా చాటుకోకపోవడంతో మరింత నైరాశ్యంలోకి కేసీఆర్ వెళ్ళిపోయారు. అందుకనే చూడడానికి తిహార్ జైలు కూడా ఆయన వెళ్ళని పరిస్థితి మనం చూసాం. అయితే రేపు జైలు నుంచి వచ్చిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ విడుదలైన నేపథ్యంలో రేపు కేసీఆర్ తో కవిత కలుస్తుంది. దాని తర్వాత భవిష్యత్తు కార్యాచరణ కావచ్చు, ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో జనాల్లోకి వెళ్లడమా, లేదంటే భవిష్యత్తు కార్యాచరణ, కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నటువంటి ఆరోపణలు కావచ్చు, అదేవిధంగా బీజేపీ బీఆర్ఎస్ పొత్తు అనేటువంటి చర్చలు కావచ్చు, ఇట్లా ప్రతి ఆరోపణల దృష్ట్యా ఖచ్చితంగా కేసీఆర్ బయటకు వచ్చి మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ నుంచి జనాల్లో ఉంటానని గతంలో కూడా చెప్పారు. కవిత బయటకు వచ్చింది కాబట్టి ఇక పూర్తి స్థాయిలో రాజకీయాలే చేస్తానన్నటువంటి వ్యాఖ్యలు కూడా చేసే అవకాశం అయితే కనిపిస్తోంది.